ఉజ్జియా రాజు ఆయన దేవుని మందిరంలో తెగించి సాహసించి దైవ సేవకులు చేయవలసిన పని, దైవ యాజకులు చేయవలసిన పనిని చేయడానికి సాహసించి తెగించి, బలం ఉందని, అధికారం ఉందని, జనబలం ఉందని, ధనబలం ఉందని సాహసించి వెళ్ళండి. నొసట కుష్టు పుట్టింది. ఉజ్జియా రాజు కావచ్చు, రాజు అయితే నీ ఇంటికి రాజు, దేశానికి రాజు, మందిరానికి కాదు. మందిరంలో దేవుడే రాజు. చెప్పండి కూడా మందిర గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇంట్లో ఉన్న నలుగురికి బుద్ధి చెప్పుకోలేరు కానండి, సంఘంలో పెత్తనాలు చేయాలని కొంతమంది ఏంటండి పెత్తనాలు చేయాలని నిలబడి ఉంటారు. ముందు నీ ఇంటిని చక్క పెట్టుకో, ముందు నీ కుటుంబాన్ని సరి చేసుకో, ముందు నీ కుటుంబాన్ని ఏలు, ఆ తర్వాత సంఘాన్ని వెళ్తావు. కానీ దేవుని మందిరంలోకి వచ్చేసి దైవ సేవకులు యాజకులు చేయవలసిన పనిని చేయడానికి సాహసించి, తన పరిధిని మించి, తన పరిధిని దాటి సాహసించి, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని సాహసించడం వల్ల పెద్ద ప్రమాదం తెచ్చుకున్నాడు. నొసట కుష్టు పుట్టింది. యాజకులు అతను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా ఒక చీకటి గదిలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. సింహాసనం మీద ఉండవలసిన వాడు చీకటి గదికి పరిమితం అయిపోయాడు. సింహాసనం మీద ఉండి ఏలుబడి చేయవలసిన వాడు జీవితకాలం అంతా ఒక చీకటి గదిలో బ్రతకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని సన్నిధిలో భయభక్తులు నిలపకపోవడం వల్ల.